గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం చెప్పుకున్నాం. నేటి వరకు బాలకాండాన్ని 10 భాగాలుగా చెప్పుకున్నాం. ఈరోజు 11వ భాగం చెప్పుకునే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కుజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖం వందే వాల్మీకి కోకిలం అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కవీశమక్షంతారం వందే లంకా భయంకరం సదా నింబవృక్షస్య మూలాధివాసా సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్ప వృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. వాల్మీకి మహర్షి తన ప్రశ్నలకు నారదుడిచ్చిన సమాధానాన్ని ఎంతో శ్రద్ధతో శిష్య సమేతుడై ఆలకించాడు. అతని మాటల్ని, నారదుడు చెప్పిన మాటల్ని శ్లాఘించాడు, పొగిడాడు. అప్పుడు దేవర్షి అయిన నారదుడు ఆ వాల్మీకి చేత దక్షిణ కూడా ఇచ్చాట. వాల్మీకి నారదుడు అర్థమైందా? అలా దక్షిణాదులతో సత్కరింపబడ్డవాడై నారదుడు పోయి వస్తానని చెప్పి అనుజ్ఞ తీసుకొని అంతరిక్షంలోకి ఎగిరిపోయాడు. నారదుడు ఓ చోట ఉంటాడుగా కదా. అలా వెళ్ళిన తర్వాత వాల్మీకి మహర్షి కదా, మహర్షులు సన్యాసులు వీళ్ళందరూ కూడా 3 సార్లు స్నానం చేయాలి కంపల్సరీ. బ్రహ్మచారి ఒకసారి చేయాలి, గృహస్థుడు 2 సార్లు చేయాలి. శాస్త్రం. మధ్యాహ్నం ఆసన్నమైంది. మధ్యాహ్న స్నానానికి గంగా నదికి సమీపంలో ఉన్న తమసా నదీ తీరానికి వెళ్ళాడు. ఎవరు? వాల్మీకి మహర్షి. ఏం కావాలి? కొబ్బరికాయ కొడతాడు. దానికోసం ఎందుకు ఆరాటం? ఆరతి మొదలయ్యేటప్పుడు కొడతాడు. ఆ విధంగా తమసా నదీ తీరానికి చేరి, ఏమాత్రం బురద ఉండదు ఆ నదిలో, చక్కగా ఉన్నది నదీ తీరం, స్నానానికి అనుకూలంగా ఉన్నది. దాన్ని చూసి, నదీ జలాలను చూసి శిష్యుడితో అంటున్నాడు. ఎవరు శిష్యుడు? భరద్వాజుడు. భరద్వాజ, చూడు ఎంత చక్కగా ఉంది రేవు. ఎలా ఉంది ఇది? ఉత్తమమైన మనుషుడు యొక్క మనస్సులాగా ఉంది. స్వచ్ఛంగా ఉందని. మనసు ఎప్పుడు స్వచ్ఛంగా ఉండాలి. వాడే ఉత్తమ మనుషుడు. కపటం లేకుండా ఉండాలి. లోపటొకటి బయటకొకటి కాదు. అర్థమైందా? అందుకోసమే త్రికరణ శుద్ధి అంటారు. మనస వాచ కర్మణ శుద్ధి ఉండాలి. మనసులో ఒకటి పెట్టుకుంటాం, బయటకు ఒకటి మాట్లాడటం, నోట్లో కదా. మనసులో ద్వేషం, నోట్లోనేమో ఏదో ప్రేమ ఉప్పొంగినట్టు మాట్లాడటం. అందుకోసం మనస వాచ కర్మణ అన్నారు. త్రికరణ శుద్ధి ఉండాలి. చూడయ్యా ఈ రేవు ఎట్లా ఉందో, ఉత్తమమైన మనుషుల యొక్క మనసులాగా ఉంది. స్వచ్ఛంగా నాయన నాకు నారవస్త్రాలు ఇవ్వు, బురదలేని ఈ నదిలో స్నానం చేస్తాను అనగానే భరద్వాజుడు ఆయన అలానే చేశాడు. ఆ తర్వాత ఆ వాల్మీకి శిష్యుడి చేత్తో వల్కలాలు అందుకొని అడవినంతా చూస్తూ తిరిగాడు. స్నానం చేసిన తర్వాత ఒకచోట ఒక క్రౌంచ ద్వంద్వమును చూశాడు. అవి ఏం చేస్తున్నాయి? రతి సూచకమైన పలుకులు పలుకుతున్నాయి. అరిచి కదా, వాటి పలుకులు కూడా అర్థం చేసుకోగలడు. 2 క్రౌంచ పక్షులు చూశాడు. అయితే ఒక పోయేవాడు ఆ వాల్మీకి చూస్తుండగానే ఒక పక్షిని చంపాడు. ఇక్కడ ఆపుదాం మనం.
రేపు కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు సాయి.